మహిళ మహిళా లోన్లు పెరుగుతున్నాయట. ఒక పెద్దల సౌకర్యం. ఇక్కడ చూడరు ఇగో ఇదేందా గమ్మతున్నదో. వెంటనే పిల్లలను కనండి, డీలిమిటేషన్ ఎఫెక్ట్తో తమిళనాడు ప్రజలకు మొత్తానికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశం. ఇక పిల్లల్ని తొందరగా కనండి, డీలిమిటేషన్ ఎఫెక్ట్తో తమిళనాడులో మొత్తానికి జనసంఖ్య పెరగాలనేటువంటి ఆలోచనతోనే అక్కడ ఉన్నటువంటి సీఎం చెప్తున్నటువంటి మాట. ఇక పెళ్లి చేసుకున్న వెంటనే యువత పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇక కోరారు. రాష్ట్రానికి అధికంగా ఇక ఎంపీ స్థానాలు కావాలంటే ఎక్కువ జనాభా అనేది కూడా ప్రామాణికంగా కనిపిస్తున్నదని కూడా తెలిపారు. ఇక సోమవారం నాగపట్టణంలో జరిగినటువంటి ఓ పెళ్లి వేడుకకు ఇక స్టాలిన్ హాజరై మొత్తానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓ పెళ్లి వేడుకలో సీఎం స్టాలిన్ మొత్తానికి అటెండ్ అయిందంట. అటెండ్ అయినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తొందరగా పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లల్ని కనండి, ఎందుకంటే సంఖ్య పెంచడానికి. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనొద్దని ఇక కొన్నేళ్ల క్రితం నేను చెప్పా, ఆయనే చెప్పిండట పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కనకండి అని చెప్పిండట. కానీ ఇప్పుడు వెంటనే కనండి మళ్ళీ ఆయన చెప్తుండు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి, ఇక అందువల్ల అటువంటి సలహాను ఇవ్వను. అధిక జనాభా ఉంటేనే రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయి. ఇక ఎందుకంటే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రతిపాదికన ఇక జరుగుతుంది. జనాభాను నియంత్రించడం పైన తమిళనాడు శ్రద్ధ చూపి ఇక విజయం సాధించింది. నేటి రాష్ట్ర దుస్థితికి ఇక అదే కారణం. ఇక పెళ్లి చేసుకున్నటువంటి వెంటనే పిల్లల్ని కనండి, వారికి అందమైన తమిళ ఇక పేర్లు పెట్టండి. ఇక డీలిమిటేషన్ అనేది కూడా తమిళనాడు హక్కులు ప్రయోజనాలకు సంబంధించినదైనట మొత్తానికి. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు అని రాష్ట్ర ప్రజలకు కూడా స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. పిల్లల్ని కనండి అని చెప్పిన దాన్ని కూడా రాజకీయం చేయకండి, ఎందుకంటే ఎంపీ స్థానాలు పెరగాలంటే జనాభా కూడా పెరగాలి. జనాభా పెరిగితేనే ఎంపీ స్థానాలు పెరుగుతాయి. ఎంపీ స్థానాల దృష్ట్యా మొత్తానికి జనాలను పిల్లల్ని తొందరగా కనండి అంటూ ఒక పెళ్లి వేడుకలోకి స్టాలిన్ వచ్చిండట, సీఎం స్టాలిన్. ఆయన అక్కడ చెప్పినటువంటి పదాలు ఇవి. ఇక మళ్ళీ స్టాలిన్ చెప్పిండయా తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కనమన్నాడు, ఇదేంది మాట, ఇదేందని మళ్ళీ మాట్లాడుకోరని కూడా చెప్తా ఉన్నాడు ఆయన్నే. ఇక కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మొత్తానికి త్రిభాష సూత్రాన్ని కూడా అమలు చేయాలని కూడా చూస్తోందని ఇక స్టాలిన్ ఆరోపించారు. అదేవిధంగా డీలిమిటేషన్ రూపంలో తమిళనాడుకు మొత్తానికి ఎంపీ స్థానాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని కూడా ఆరోపణలు చేశారు. ఇక ఉత్తరాదిలో మూడో భాషగా ఏం బోధిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇక త్రిభాష సూత్రాన్ని కూడా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్ ఇక మరోసారి కేంద్రం పైన విమర్శలు గుప్పించారు. ఇక ఉత్తరాదిలో త్రిభాష సూత్రాన్ని కూడా అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని కూడా ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్లో ఇక ఆయన ఓ పోస్టు పెట్టారు. తమిళనాడు విద్యార్థులు 3 భాషలను కూడా నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ ఇక కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు. ఇక కానీ ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను కూడా నేర్పిస్తున్నారో చెప్పడం లేదు అని కూడా చెప్పినటువంటి అంశం. ఇక అక్కడ 2 భాషలను కూడా మాత్రమే బోధిస్తున్నట్లయితే అక్కడ మాత్రం 3 భాషలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా ప్రశ్నించినటువంటి మాట. మొత్తానికి వెంటనే తొందరగా పెళ్లి కాగానే తొందరగా పిల్లలు కానీ ప్రయత్నం చేయర్రి, ఇది స్టాలిన్ చెప్పినాడు. సీఎం స్టాలిన్ మొత్తానికి డీలిమిటేషన్ వల్ల సీఎం స్టాలిన్ చెప్తున్నటువంటి మాట.